రైతజ్ఞానులందరికీ నమస్కారం. నా పేరు సిరి. మాది సూర్యాపేట కబడ్డీ. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ద్వితీయ దైవ గ్రంథం బైబిల్లోని 16వ అధ్యాయం 12వ వచనం. ఆ వాక్యం ఏంటంటే, నేను మీకు చెప్పవలసినవి అనేక సంగతులు గలవు, కానీ వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు అని యేసు అన్నాడు. దీని అర్థం ఏంటంటే, జరగబో విషయాలన్నీ ముందు చెప్తే ఎవరు సహించలేరు. జ్ఞానం చెప్పేటప్పుడు ఆచితూచి చెప్పాలి. ముందు జరిగే విషయాల్ని ఇప్పుడే చెప్తే ఎవరైనా ఒప్పుకోలేరు. ఉదాహరణకి, కాబోయే భార్యని ఇప్పుడే భార్య అని చెప్తే తను ఒప్పుకోకపోవడంతోనూ తిడుతుంది. అలాగే పెళ్ళైన తర్వాత నువ్వు నా భార్యవి అంటే ఏమనదు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, రావణ బ్రహ్మని ఇప్పుడు దేవుడు అంటే ఒప్పుకుంటారేమో, కానీ 50 సంవత్సరాల క్రితం రావణుడు దేవుడు భగవంతుడు అంటే ఎవరు ఒప్పుకోరు, సహించలేరు. అందుకే ఎప్పుడు చెప్పవలసిన విషయాలు అప్పుడే చెప్పాలి. జ్ఞాన విషయంలో ఆచితూచి చెప్పవలెను. యేసు మనుషులని వదిలి వెళ్ళు చివరి క్షణాల్లో ఈ విధంగా అన్నాడు. ఇంకాను మీకు చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, అవి మీరు ఇప్పుడు సహింపలేరు. ఆదరణకర్త వచ్చి వాటిని తెలియజేస్తాడు అని చెప్పాడు. అందరికీ నమస్కారం.